पार करने के लिए, आयोजन करने के लिए भी वो वर्ष बहुत महत्वपूर्ण होता है। तो एक तो 100 साल तक इस देश के स्वास्थ्य के क्षेत्र में मेडिकल एसोसिएशन के माध्यम से देश की जनता की సేవ. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటక పర్యటనలో భాగంగా ఒక అరుదైన మైలురాయిని అధిగమించారు. ఉత్తర కన్నడ జిల్లాలోని కార్వార్ నౌకాదళ స్థావరాన్ని సందర్శించిన ఆమె అక్కడ జలంతర్గంలో పర్యటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే కార్వార్ హార్బర్ నుండి సముద్ర గర్భంలోకి వెళ్లిన ఈ జలంతర్గామిలో ఆమె కొంత సమయం గడిపారు. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో ఒక మహిళా రాష్ట్రపతి జల అంతర్గామిలో ప్రయాణించడం దేశ రక్షణ చరిత్రలో ఒక ప్రత్యేక సందర్భంగా నిలిచిపోయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పర్యటనలో భాగంగా భారత నౌకాదళ సామర్థ్యాలను, జల అంతర్గాముల పనితీరును ఆమె స్వయంగా పరిశీలించారు. సముద్ర గర్భంలో క్లిష్ట పరిస్థితుల మధ్య దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నౌకాదళ సిబ్బంది మరియు అధికారులతో ఆమె ముచ్చటించి వారి ధైర్య సాహసాలను అభినందించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారత నౌకాదళ వ్యవస్థలను చూసి ఆమె గర్వపడుతున్నట్లు తెలిపారు. ఈ పర్యటన భారత రక్షణ రంగంపై మరియు మహిళా శక్తిపై ఉన్న నమ్మకాన్ని మరింత పటిష్టం చేసింది. జమ్మూ ఏరియాలో 30 మందికి పైగా పాకిస్తాన్ ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దాంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలు గుర్తించడానికి కొండలు, అడవులు, మారుమూల లోయలో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను మోహరించినట్లు అధికారులు చెప్పారు. జమ్మూలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో ఉగ్రవాదులపై నిరంతర నిఘా కోసం పర్వత ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా స్థావరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో మంచు కురుస్తూ ఉండడంతో చొరబాట్లకు ఇదే అదునుగా భావించిన ఉగ్రముఖులు అంతర్జాతీయ సరిహద్దును దాటుకొని దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని సరిహద్దు భద్రతా దళం అధికారులు వెల్లడించారు. అయితే ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను తమ దళాలు తిప్పికొడుతున్నాయని అన్నారు. సరిహద్దులో ఉగ్ర కదలికల నేపథ్యంలో కాశ్మీర్లోని గుల్మర్గ్, సోన్మార్గ్, దాల్ లేక్ ప్రాంతాలలో సహా పలు సున్నితమైన ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించినట్లు తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 44 కార్యవర్గ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 28 మంది, మన ప్యానెల్ నుంచి 15 మంది విజయం సాధించారు. తెలుగు సినీ ప్రపంచంలో సంచలనంగా మారిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులోకి మరో వ్యక్తి వచ్చి చేరారు. ప్రహ్లాద్ అనే వ్యక్తిని తాజాగా పోలీసులు విచారించారు. ప్రహ్లాద్ వెల్లల పేరిట ఇమ్మడి రవి ప్లాన్ కార్డు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రహ్లాద్ డాక్యుమెంట్లను ఇమ్మడి రవి దొంగలించి ఆయన పేరుతో వీటిని తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని గతంలో రవి పోలీసులకు చెప్పారు. దీంతో బెంగళూరు నుంచి ప్రహ్లాద్ను పిలిపించిన పోలీసులు ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న రవి ఎదుటే ప్రహ్లాద్ను విచారించారు. అయితే ఇప్పుడు ఇమ్మడి రవి ఎవరో తనకు తెలియదని, తన పేరుతో రవి పాన్ కార్డు లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్కు గురయ్యానని ప్రహ్లాద్ చెప్పినట్లు తెలుస్తుంది. కాగా ప్రహ్లాద్ ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. కాగా రేపటితో ఇమ్మడి రవి పోలీస్ కస్టడీ ముగియనుంది. ఈ కేసులో దర్యాప్తులో కొత్త అంశాలు తెరపైకి వస్తూ ఉండడంతో దర్యాప్తు ముగిసే నాటికి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆయన ప్రస్తుతం చేస్తున్న జన నాయగన్ చిత్రమై తన చివరి సినిమాని వెల్లడించారు. ఇంతకాలం ఇండస్ట్రీలో తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనను అపారంగా ప్రేమించిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుండి పూర్తి స్థాయి రాజకీయాలకే సమయం కేటాయిస్తానని విజయ్ స్పష్టం చేశారు. మరో 30 ఏళ్లు జనంలో ఉండి ప్రజలకు, అభిమానులకు సేవ చేస్తానని విజయ్ హామీ ఇచ్చారు. ప్రజల్లో ఎక్కువ సమయం గడపడం కోసం సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని విజయ్ వెల్లడించారు.
ఇటీవల మలేసియా రాజధాని కౌలాలంపూర్లో జననాయగన్ ఆడియో విడుదల వేడుక ఘనంగా జరిగింది. విజయ్కు ఇది చివరి చిత్రం కావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. అనిరుద్ సంగీతం అందించారు. ఇప్పటికే రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న విజయ్ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ తరపున ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దళపతి పూర్తిస్థాయి ఎంట్రీతో తమిళ రాజకీయాలు వేడెక్కనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లండన్లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్లో ఇటీవల మైనార్టీ హిందువులపై మోకదాడులు, హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులను నిరసిస్తూ లండన్లోని హిందువులు బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. బంగ్లాదేశ్లోని మైనార్టీలకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. బంగ్లాదేశ్కు చెందిన హిందువులు ఈ నిరసన కార్యక్రమం చేపట్టగా ఖలిస్తానీ వేర్పాటువాదులు దీనిని అడ్డుకున్నారు. ఇక పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్దకు చేరుకొని భారత్ వ్యతిరేక నినాదాలు చేస్తూ భయాందోళనలు సృష్టించారు. ఖలిస్తానీ జెండాలు ఎగురవేస్తూ నినాదాలు చేశారు. రెండు గ్రూపులు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఉండడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మైనార్టీ హిందువులపై జరుగుతున్న హింసను, మైనార్టీల హక్కుల కోసం గొంతెత్తుతున్న వారిని ఖలిస్తానీ అతివాదులు అడ్డుకోవడం షాక్కు గురి చేసిందని హిందూ నిరసనకారులు ఆరోపించారు.